వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హాయ్ అండి. నమస్తే. ఒక తల్లి ముగ్గురు పిల్లల్ని అన్యాయంగా విషం పెట్టి మరీ చంపేసింది. అది వింటుంటేనే ఒక రకంగా బాధగా అనిపిస్తుంది. ఈ ఇష్యూ ఎక్కడ జరిగింది? ఎందుకు ఆ తల్లి ఆ పిల్లల్ని అలా చంపేసింది? ఆ ఊరి చింతల చెన్నయ్య అనే ఒక మనిషి పెద్దాయన వాటర్ ట్యాంకర్ పని చేసేవాడు. ఈ వాటర్ ట్యాంకులు ఆర్డర్ చేస్తే వెళ్ళి తీసుకొస్తారు కదా, ఆ పని చేసేవాడు. పొద్దున ఇంట్లో అన్నం తినేసి వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం ఏదో టైంకి వచ్చి అన్నం తినేసి మళ్ళీ వెళ్తాడు. అంటే 3-4 గంటలకల్లా, అంటే కొంచెం వాళ్ళ టైమింగ్స్ అలాగే ఉంటాయి. ఆ లోపు ఏంటంటే పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చి అన్నం తినేసి మళ్ళీ వెళ్తారు. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంది వాళ్ళకి. దగ్గరలోనే స్కూల్, లంచ్కి ఇంటికి వచ్చి వెళ్ళేలాగా. రజిత వాళ్ళ వైఫ్, తను స్థానిక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. అలియాస్ లావణ్య అని కూడా అంటారు ఆవిడ పేరు. రజితో లావణ్య ఏదో ఒకటి మొత్తానికైతే. ఇంటర్మీడియట్ ఆమె 2013లో ఇంటర్మీడియట్ చేసింది. అప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసేసారు పాపం. చిన్న వయసులోనే. అప్పుడు ఎవరితో చేశారు అంటే తనకంటే 20 ఏళ్ళు పెద్దవాడైన ఈ చెన్నయ్యతో చేశారు. 20 years గ్యాప్ వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఆయన చూడ్డానికి కొంచెం పెద్ద ఆయనలా కనిపిస్తూ ఉంటాడు, ఆవిడకు మాత్రం కొంచెం యంగ్గానే ఉంటుంది. 3 పిల్లలు ఉన్నారు. ఇంకా టీచరు, పైగా వీళ్ళు వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ పెట్టుకుంటారు కదా. స్కూల్ డేస్లో ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫేస్బుక్లలో పరిచయాలు అవుతూ ఉన్నారు. 10th క్లాస్, వీళ్ళతో పాటు 10th క్లాస్ చదివిన వాళ్ళందరూ ఒక గ్రూప్లో ఉన్నారు. వీళ్ళు ఒక గెట్ టుగెదర్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు, కలుద్దాం అని. అలా కలిసే క్రమంలో ఒక లొకేషన్లో తనతో పాటు 10th చదివిన ఒక అబ్బాయి ఇప్పటికీ ఉన్నాడు. తనకు పెళ్ళవ్వలేదు ఇంకా. తనతో కాసేపు సరదాగా మాట్లాడేసరికి ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారు. అయ్యయ్యో, నీకెంత తొందరగానే పెళ్ళి అయిపోయిందా, అప్పుడే 3 పిల్లల, అసలు అలా లేవు తెలుసా, ఇంకా నువ్వు 10th క్లాస్ చదివే అమ్మాయిలాగే కనిపిస్తున్నావు నాకు అని వాడు నిమరడం. ఈవిడ కూడా నిమిరించుకుంది. ఏదో రకంగా వీళ్ళు శారీరకంగా దగ్గర అయ్యారు. కొన్నాళ్ళ నుంచి అలా కలిసి ఉంటున్నారు. అంటే అప్పుడప్పుడు కలిసి ఉండడం. ఇప్పుడు ఇంటికే వస్తుందిలే, మధ్య మధ్యలో ఆయన్ని అలరించి వస్తూ ఉంటుంది. పెళ్లి చేసుకుందామా అని అడిగింది ఈమె. చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే నీకు ఇంత ముందులా నువ్వు లేవు కదా, నీకు పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు, ఇదంతా లేకపోతే నేను నిజంగా చేసుకునేవాడిని. నాకు ఇదంతా ఉండే పట్టి మనం ఇలాగే కలిసి ఉందాం. లేదు రేపటి రోజు నువ్వు పెళ్లి చేసుకుని పోతావు, నువ్వు ఖచ్చితంగా నన్ను మర్చిపోతావు, నాకు నీతో ఇలాగే ఉండాలని ఉంది. నీకేంటి, నా 3 పిల్లలు నా భర్తే కదా నీకు అడ్డు, సరేలే నేను ఎల్లుండి నిన్ను మళ్ళీ కలుస్తా, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. ఏమిస్తావు, వచ్చి కలిసాక చెప్తా అంతే. ఏంటోలే ఏదో తెస్తుందేమో అనుకున్నాడు వీడు కూడా. ఆ ఎల్లుండి లోపు మధ్యలో రోజు ఏమైందంటే పిల్లల్ని భర్తని చంపేద్దాం అనుకుంది. చంపేయడమే వద్దు, నాకు వీళ్ళందరూ ఉండడం వల్ల నాకు ఆయన దగ్గర రావట్లా. కాదు, ఇప్పుడు ఆయన దగ్గర రాలేదంటే ఈమె ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళింది. సరే, నీకు ఆయనతోనే సంబంధం కావాలి అంటే ఇది కూడా తప్పే. ఏంటి, పిల్లల్ని భర్తని వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, అంటే అది కూడా తప్పే. కానీ దీనికంటే బెటరే, పిల్లల్ని చంపడం కన్నా బెటరే, చాలా బెటర్. వీళ్ళని ఎందుకు చంపావు? ఇప్పుడు వీళ్ళకి సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్ అని 3 పిల్లలు. పెద్దవాడు 12 years, 10 years, 7 years. ఇప్పుడు ఆ సాయి కృష్ణ, మధుప్రియ ఇప్పుడిప్పుడే 10 years, 12 years అంటే లోకాన్ని చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే మేము అదవుతాం ఇదవుతాం అనుకుంటున్నారు. ఇప్పుడే వాళ్ళకి సినిమాలు అర్థమవుతున్నాయి. బేసిక్గా అంటే బయటి ప్రపంచం తెలుస్తుంది. న్యూస్ పేపర్లు కూడా చదివేగలిగే కెపాసిటీ ఉన్న ఏజ్, చిన్న ఏజ్ అది. ఇంకో పిల్లోడు ఇంకా చిన్నోడులే. వాళ్ళకంటూ వాళ్ళకి మాకు కొత్త జీవితం ఉంది, మేము ఇందులో బ్రతకాలి, మేము రేపు డాక్టర్ అవుతాము, ఇంజనీర్ అవుతాము, ఇంకేదైనా అవుతాము, మా అమ్మలాగే టీచర్ అవుతాము, వాళ్ళకి తెలియదు. ఆ కలలు అనే టైంలో త్రుంచేశారు గొంతుల్ని. యాక్చువల్గా చెన్నైని కూడా చంపేద్దాం అనుకుంది. ప్రాబ్లం ఇక్కడ ఏమైంది, పెరుగులో కలిపింది అన్నమాట విషయాన్ని. అదేం విషమో భలే పని చేసింది. అసలు ఈవిడకి ఎలా ఇచ్చారో తెలియదు.
అదే బయట అమ్మరు కదా త్వరగా. లేదమ్మా, అంటే పెరుగులో నువ్వు ఏం కలిపినా టేస్ట్ మారిపోద్ది, ఉమ్, మనకు తెలుసు. అవును. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కలిపినా పెరుగు టేస్ట్ మారిపోద్ది. అవును. అలాంటిది పెరుగు టేస్ట్ ఏమాత్రం మారకుండా వీళ్ళకి డౌట్ రాకుండా అంత తెల్లటి మిశ్రమంలో ఉమ్, ఏదో కలిపినట్టు కూడా తెలియకుండా అలా ఎలా కలిపావు? అంటే ఏదో సంథింగ్ తెచ్చావు. మీ స్కూల్ ల్యాబ్లో ఏమైనా దొంగతనం చేసావా, లేకపోతే నిజంగా ఎక్కడన్నా కొన్నావా? అది తెలీదు. అలా ఎలా అమ్ముతున్నారో ఇట్లాంటి విషయాలు ఈ మధ్య అని. ఉమ్. ఇప్పుడు డ్రగ్స్ తప్పు 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 అదే. అంటున్నారు, నువ్వు మత్తులోకి వెళ్ళడమే తప్పు, ఇక మనిషిని చంపడం ఇంకా తప్పు కదా. అవును. ఈవెన్ నిద్ర మాత్రలు ఉంటాయి కదా, అవి కూడా ఇవ్వరు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే అసలు ఇవ్వరు. అసలు ఇవ్వరు. ఇచ్చినా కూడా కల్పనలాగా బ్రతుకుతారు. అంటే ఆ. కొంచెం డోసేజ్ ఎక్కువైన మనిషిని చంపవు అవి, ఉమ్. అలాగే ఒక తయారు 4-5 చేస్తారు. వేసుకున్నా చావకుండా. చావకుండా అలాగే, అంటే కొంతమంది మర్చిపోయి వేసుకుంటారు, అప్పుడప్పుడు తెలియదు మతి మరపు ఉన్న వాళ్ళు, అయినా చావకుండా ఉంటారు. కొంచెం డ్రౌజీనెస్ ఉంటుంది తప్పితే మరి ప్రాణాలు పోవు. అవును. ఆ డ్రగ్ తయారీ విధానం అలా చేస్తారు వాళ్ళు. ఉమ్, ఇట్లా కొన్ని ఉంటాయి మనిషికి ప్రమాదకరము అనేవి బయట అమ్మకూడదు. అవేంటి ల్యాబ్స్కే తరలిస్తారు, అవి ముడి సరుకులు అవి. అది ఏదో కలిపి ఎందులోనో ఏదో చేస్తే తప్ప అది ఏదో పని చేయదు. ఉమ్. అలాంటి వస్తువులు ఈవిడకి ఎక్కడ దొరికిందో. దొరికింది తెచ్చేసింది. కాదు, అంత బాగా దొరికిందమ్మా. నువ్వు కర్రీలో కలిపినా నేనేమనుకున్నాను, పచ్చడిలో కలిపినా పర్లా, ఏదో టేస్ట్ డిఫరెంట్గా ఉంది అవును. అంటారు అంతేగాని తెల్లటి పెరుగులో అసలు ఏమాత్రం అనుమానం రాకుండా భలే కలిపింది. ఉమ్. సరే వాట్ ఎవర్ తిన్నారు. స్పాట్లో ప్రాణాలు పోయాయి తెలుసా ముగ్గురివి. స్పాట్ లో. చెన్నయ్య తిందామని వచ్చేసరికి ఈవిడ ఇలా పడుంది, వాళ్ళ ముగ్గురు ప్రాణాలు పోయాయి. ఈవిడ కూడా కొంచెం టేస్ట్ చేసింది. ఆహా. టేస్ట్ ఇన్ సెన్స్ కనీసం నా ఒంట్లో అది లేకపోతే మరి వీళ్ళకి డౌట్ వస్తుందని అలా కొంచెం తీసి నాలుకకు పూసుకుంది. ఉహు. అది కూడా కొంచెం సివియర్ స్టేజ్కే వెళ్ళింది. సో నువ్వు అలా రాసుకుంటేనే అంత సివియర్ స్టేజ్కి వెళ్ళింది అంటే మేబీ ఆ మందు పెరుగులో కలిసి ఇంకా విపరీతంగా ఏమైనా పనిచేస్తుందేమో తెలియదు మనకి. ఉమ్. ఈయన వచ్చారు చూసి హుటాహుటిన హాస్పిటల్లో. తీసుకెళ్ళి. ఆవిడేమో కొంచెం ఉండి లేనట్టు కదిలింది, వీళ్ళు స్పాట్ ఉమ్. అయిపోయారు. పాపం. ఇక ఫస్ట్ పోలీసులు ఏం చేసి ఇలాంటి కేసుల్లో ఫస్ట్ అందులో ఏం రాశారంటే, అయ్యో పాపం ఏం కష్టం వచ్చిందో తల్లికి, పిల్లల్ని చంపి చనిపోయింది, ఆ మొగుడు ఎంత దుర్మార్గుడో, ఆ. రాచి రంపాన పెడతాడో, రోజు అలానే తాగొచ్చి తంతాడో, పాపం ఈయన కొంచెం మందలవాటు కూడా ఉంది. పని చేసుకునే వాళ్ళు మందు తాగుతారు, తాగినంత మాత్రం ప్రతి తాగుబోతు క్రిమినల్ కాదులే, కొంతమంది పాపం. ఉంటారు. ఆ, ఈయన వచ్చేసరి లేదు సార్ అట్లా కాదు, మరి ఇంట్లో బాటిల్ ఉంది, నువ్వే ఏదో చేశారు. లేదు సార్ నేను తాగుతా కానీ మరి పిల్లని చంపేంత ఇది కాదు, పిల్లల్ని ఎందుకు చంపుకుంటా, ఏమో తాగుబోతు బానిసై నువ్వేమేం చేసావో మాకు తెలియదు. ఇంకా రకరకాల అనుమానాలు. ఈవిడ ఎలాగో కొంచెం కదిలి మెదిలింది కదా, ఏమమ్మా చెప్పు నీకు ఎంత కష్టం వచ్చిందంటే ఈవిడ చెప్పే సమాధానాలు సరిగ్గా లేవు. తేడా కొట్టింది. అప్పుడు ఈవిడ్ని చలిగే మొత్తం ఆ విషయం అంతా క్లీన్ చేసి కూర్చోబెడితే, అవునండి యాక్చువల్గా నాకు రంకు భాగవతం నడిచింది, పలానోడితో పెట్టుకున్నాను, వాడు నా 10th క్లాస్ టైంలో మే 2013లో నాకు ఇంటర్మీడియట్లో వీడినిచ్చి పెళ్లి చేశారు, నాకు అప్పుడు కూడా ఇష్టం లేదు, పెళ్లి చేశారు. సరే ఏదో సర్దుకుపోయా చిన్నదాన్ని, నాతో పాటు ఇక అయిపోయింది. అలా కాలక్రమేణా పిల్లలు పుట్టారు, పెరిగారు, అంత అయిపోయింది. ఎప్పుడైతే వాట్సాప్ గ్రూపులలో గత ఫ్రెండ్స్ అందరినీ చూస్తూ ఉంటే అప్పటి స్మృతులన్నీ గుర్తొచ్చాయి. ఇంకా పైగా వాడు నన్ను ఇప్పటికీ 10th క్లాస్లోనే ఉన్నామన్నాడు, అక్కడ పడిపోయా నేను. ఇది జరిగింది అని చెప్పే కానీ ఇంకా ఏమంటారు, అసలు ఇలాంటి దాన్ని చంపినా కూడా ఆ పిల్లలు తిరిగి వస్తారా చెప్పు. 3 ప్రాణాలు ఒకటి కాదు. అయ్యో చెన్నైని కూడా చంపాలనుకుంది, పెరుగు చెన్నై తినలా. ఓకే. యాక్చువల్గా ఏం జరిగిందంటే పిల్లలకి బాగా పెట్టింది, తినండి నాన్న తినండి, పెరుగుతో బాగా తినండి, చల్లగా ఉంటుంది ఎండాకాలం అని పెట్టేసింది. వాళ్ళు కూడా అమ్మ ఇంత ప్రేమగా పెడుతున్నారు, 2 ముద్దలు ఎక్కువ తిన్నారు. వాళ్ళ ఆయన తినలేదు పాపం ఎందుకో. లాస్ట్కి ఇంత ఉంది పెరుగు, లేక లేదు పిల్లలు తిన్నాక, పెరుగేసుకోండి అని అనింది. పాపం పిచ్చిది రేపు పొద్దున్న తోడుకుంచుకుంటుందేమో అనుకొని తినలా. తినకపోవడమే ఆయన బతికిపోయాడు. ఎగ్జాక్ట్లీ. లేకపోతేనా పాపం ఆయన తప్పేం లేదు కదా, అట్లా అయిపోయింది. మన తోడు కోసం ఉంచుకుంటారు కదా, కొన్నిసార్లు ఆడవాళ్ళే అంటారు కదా, మొత్తం వేసుకోకపోతే కొంచెం ఉంచొచ్చు కదా మేము తోడు పెట్టుకుంటామని. అది ఉందే ఇంత వదిలేసాడు, పప్పు తినేసి వెళ్ళిపోయాడంట, బ్రతికాడు. నిజంగా అదృష్టవంతుడనే అనుకోవాలి. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. మధ్యాహ్నం తిన్న తిండి ఒకవేళ ఆయన కూడా మధ్యాహ్నం ఇంత పెరిగేసుకొని తినుంటే బయట ఎక్కడ పడిపోయేవాడు. కానీ నా డౌట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో అన్నీ అసలు ఈ ఇయర్ అయితే వరుసగా వస్తున్నాయి కదా, అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు సరే,
సరే మీకు అంత ప్రాబ్లం అయితే వదిలి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు మనుషులను చంపేయడం అంత క్రూరంగా? నీకు ఆ పిల్లలు వద్దు, ఆ, ఆ వద్దు. మొగుడు వద్దు, ఆ, పో ఎక్కడికన్నా, అంతే. అడవిలోకి పో, వాడిని పట్టుకొని పో. ఉమ్, ఎవడో అసలు నువ్వు వాడితో ఉన్నావని కూడా నువ్వు చెప్పేవారు మాకు తెలియదు కదా, అవును కదా. వీళ్ళకి కూడా తెలియదు. ఉమ్, ఏటో పోయింది మహా అయితే మిస్సింగ్ కేసు పెడతాడు, దొరకకపోతే సరేలే అని అనుకుంటారు. ఇంకొన్నాళ్ళకి అనుకుంటారు, లేదు నేను లేచిపోతాను ఉత్తరం రాసేపో, నేను ఎవడు అనుకోడు, చెప్పోయే అని అసహించుకొని ఓ, కూర్చుంటారు. దరిద్రం వదిలిపోయింది అనుకుంటారు. కానీ వీళ్ళందరినీ చంపాల్సిన అవసరం ఏంటి? ఇన్ని చూస్తున్నా కూడా, చూస్తూ దొరికిపోతారు అని తెలిసినా కూడా మళ్ళీ అదే పని పైగా చేస్తారు. నీ జాబ్ ఏంటి? యు ఆర్ ఏ టీచర్. టీచర్ ఇంత రెస్పెక్టెడ్ జాబ్ లో ఉండి మళ్ళీ అలాంటి పనులు చేస్తున్నారు. చూద్దాం ఇలాంటివి ఎప్పటికీ ఆగుతాయో. థ్యాంక్ యూ సో మచ్.